జూన్ 30th షిఫ్ట్ 4 కి సంబంధించి అగ్నివీర్ ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి. ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ ముందుగా లైక్ చేయండి. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ బాగా ఉందండి. జీకే జిఎస్ చాలా టఫ్ ఇచ్చారు. మ్యాథ్స్ లో ఎంత క్వశ్చన్స్ ఇస్తున్నాడు? షార్ట్ అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్స్. షార్ట్ ఏం లేదు, మామూలు లాజిక్ ఇచ్చేవాళ్ళు. లాజిక్ గా ఉంటుంది. ఎలా ఇస్తున్నాడు? ఐడియా ఉంది, చెప్పగలరా? ఐడియా అంటే పర్సెంటేజ్ బాగా అడుగుతున్నాడు. పర్సెంటేజ్ టైం వరకు ఎలిమెంటరీ మ్యాథ్స్ 2-3 బిట్లు అడిగాడు. ఓకే. రీజనింగ్ పరంగా రీజనింగ్ ఈజీ అండి. రీజనింగ్ ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్? కోడింగ్ కోడ్ నుంచి 2 అడిగాడు. ఆల్ఫాబెట్ టెస్ట్ సిరీస్ లో 1 అడిగాడు. ఓకే. బాగా ఉంది. యావరేజ్ మ్యాథ్స్ అయితే ఓకే. జనరల్ సైన్స్ అది చెప్పలేమండి, చాలా టఫ్. జనరల్ సైన్స్ అంటే 8th లోపు ఉంటాయా? 8th 9th లోపు ఉంటుంది. 8th 9th లోపు ఉంటాయి. అది ఎలా ఉంది? మీడియం అనిపించింది, టఫ్ అనిపించింది? టఫ్ అనిపించింది కొంచెం. జీకే కరెంట్ అఫైర్? జీకే పర్వాలేదు, 10కి ఒక 7 వరకు పర్వాలేదు. పేపర్ ఓవరాల్ ఈజీ, టఫ్ మీడియం? టఫ్. ఆల్ ది బెస్ట్. చాలా సింపుల్ గా ఉంటది అన్న. మా పరంగా అయితే మ్యాథ్స్ మీకు బేసిక్స్ అంటే బేసిక్ సెన్స్ ఉంటే 10th చదివిన బేసిక్ సెన్స్ ఉంటే చాలు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. జీకే మాత్రం కరెంట్ అఫైర్స్ మన 2025 లో జరిగినవి మాత్రం ఇచ్చారు. మీరు కరెక్ట్ గా మనం కాన్సన్ట్రేట్ చదివితే ఈజీ రాసివచ్చు. జనరల్ సైన్స్ అయితే ఇంకా ఈజీగా ఇచ్చారు. జనరల్ సైన్స్ అంటే మనకు తెలిసినవే ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు మన సరౌండింగ్స్ లో జరిగినవే మనకి ఇచ్చారు. అది ఎలాగవుతుంది అంటే చాలా ఈజీ రాశారు. ఈజీ అంటారా? ఈజీ అంటే చదివిన వాళ్ళకి ఈజీ, లేదు అలా అటు ఇటు మా పరంగా అయితే నాకైతే ఈజీగా మ్యాథ్స్ సింపుల్ గానే ఇచ్చాను. మ్యాథ్స్ సింపుల్ గా ఉంది. మ్యాథ్స్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నాడు? ఈజీగా ఇస్తున్నాడు, టఫ్ గా ఇస్తున్నాడు? ఈజీగానే ఉంది. ప్యాటర్న్ వచ్చేసి లెంతీగా ఉన్నాయా లేకపోతే షార్ట్ గా ఉన్నాయా? షార్ట్ లెంతీ లేదు. రీజనింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. జనరల్ సైన్స్ పర్వాలేదు. ఎలా ఇస్తాడు క్వశ్చన్స్ జనరల్ సైన్స్ లో? 8th క్లాస్ లో ఉంటున్నాయా జనరల్ సైన్స్? జీకే కరెంట్ అఫైర్స్? జీకే మాత్రం ఊహించలేవు, కొంచెం సర్ప్రైజ్డ్ గా ఉన్నాయి. ఎలా ఉంటుంది జీకే? లోతుకి వెళ్తాండా? కరెంట్ అఫైర్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏం లేవండి. జీకే జనరల్ సైన్స్. ఓకే. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు? ఐడియా వచ్చిందా? అంటే 2025 రీసెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, జనరల్ నాలెడ్జ్. ఓకే. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మొత్తం? ఆల్ పక్కాగా ఆల్. ఆల్ ది బెస్ట్ అమ్మా. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది అన్న? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? కొద్దిగా అంటే తిరగేసి మరగేసి ఇచ్చారన్న. కొద్దిగా టెక్నాలజీ ఇచ్చారు. రీజనింగ్ పరంగా? రీజనింగ్ అన్ని తిరగేసి ఇచ్చారన్న. అప్లికేషన్ టైప్ అన్నమాట. అది జనరల్ సైన్స్ అన్న? జనరల్ సైన్స్ బాగుంది. జీకే కరెంట్ అఫైర్? జీకే అది అన్ని రివర్స్ ఇచ్చారన్న. పేపర్ ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? ఈజీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. పర్లేదు. మ్యాథ్స్ పరంగా బాగానే ఉంది. డైరెక్ట్ ఇస్తున్నాడు క్వశ్చన్స్ లేకపోతే పర్లేదు, కొంచెం 2 షార్ట్ కి ఇస్తున్నాడు. పర్లేదు. 8th క్లాస్ లో ఉంటుందా మ్యాథ్స్? 10th బిలో. రీజనింగ్? రీజనింగ్ పర్లేదు, ఎవరైనా చేసేస్తారు. జీకే కరెంట్ అఫైర్? జీకే అంటే కొంచెం కష్టంగా ఇచ్చాడు. జనరల్ సైన్స్ అయితే కొంచెం పర్లేదు, బాగా. ఎలా ఇస్తున్నాడు జీకేలోనా క్వశ్చన్స్? జీకే అంత రాజ్యాంగం గురించి దీని గురించి ఇస్తున్నాడు అంతే. పేపర్ ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? చదివితే ఈజీ, ఎవరికి పర్లేదు. మా పరంగా అంటే కొంచెం జీకే కష్టంగా ఇచ్చాడు, మిగతా ఈజీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈజీ ఉందా, టఫ్ గా మీడియం ఉందా? మీడియం ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? పర్వాలేదు. మ్యాథ్స్ పరంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా లేకపోతే కొంచెం అప్లికేషన్ టైప్ పెట్టినట్టుగా? అంతే. రీజనింగ్ పర్లేదు, సింపుల్ గా ఇచ్చాడు కానీ బోల్డ్. రీజనింగ్. జనరల్ సైన్స్? జనరల్ సైన్స్ పర్లే, అంత చూసినట్టు కొద్దిగా పర్లేదు. కరెంట్ అఫైర్ అవి పర్లేదు, సింపుల్ ఇచ్చాడు. పేపర్ అయితే సార్ మీడియం. బాగా ఉందన్న. మ్యాథ్స్ పరంగా ఎలా ఇస్తాం? డైరెక్ట్ గా పర్వాలేదు. చెప్పగలరా? అంటే అంత టఫ్ ఏం లేవు, సింపుల్. రీజనింగ్ పరంగా? రీజనింగ్ పరంగా కూడా మన వినగానే. జనరల్ సైన్స్ అంటే నార్మల్ అన్న, మనం ఏదైనా ప్రిపేర్ అయితే ఏదైనా అది అంటే నార్మల్, ఏదైనా సరే ఈజీ. అంతే మ్యాథ్స్ లో ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ చెప్పగలరా? అంటే లెంతీగా అడుగుతున్నాడా, డైరెక్ట్ అడుగుతున్నాడా? డైరెక్ట్ అడుగుతున్నాడా? రీజనింగ్ పరంగా? రీజనింగ్ పరంగా బాగానే వచ్చింది. జీకే కరెంట్ అఫైర్? జీకే కొద్దిగా చదివితే పర్లేదు. ఓకే. ఇది జీకే తర్వాత ఇది జనరల్ సైన్స్? జనరల్ సైన్స్ పర్లేదు. పేపర్ వాళ్ళకి ఈజీగా వచ్చింది, టఫ్గా వచ్చింది? ఈజీగా వచ్చిందా? ఆల్ ది బెస్ట్. మ్యాథ్స్ పరంగా ఎలా ఉన్నా? చాలా ఈజీగా వచ్చింది పేపర్. మ్యాథ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి చాలా వరకు. రీజనింగ్ కూడా చాలా ఈజీగా వచ్చింది. ఓకే. ఆల్ ది బెస్ట్. ఎలా ఉందా?
ఈజీగానే ఇచ్చారని ఈసారి మ్యాథ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా ఇస్తారు క్వశ్చన్స్ ప్యాటర్న్? నార్మల్ గా వెరిఫై ఏదో చేయమని ఇస్తారు. క్వశ్చన్స్ చెప్పగలరా, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి మ్యాథ్స్? మ్యాథ్స్ అంటే ఓ సంథింగ్ నెంబర్ ఇస్తున్నాడు, ఎక్స్ వాల్యూ కొనుక్కోమంటున్నాడు అంతే, ఇంకేం లేదు. రీజనింగ్ 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 చాలా ఈజీ ఏం లేదు, పర్సంటేజ్ ఒకటి అడిగాడు, ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ కోడింగ్ డీకోడింగ్ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్. జనరల్ సైన్స్? జనరల్ సైన్స్ నార్మల్ గా జనరల్ సైన్స్ 8th లో చదువుకోవచ్చా? 8th లో ఫిజిక్స్? 8th లో ఫిజిక్స్ అని ఫిజిక్స్ 8th అంటే ఇంకెక్కువ దానికి కూడా బాగా ఇచ్చాడు. జీకే కరెంట్ అఫైర్? కరెంట్ అఫైర్ అన్ని 2025 ఇచ్చాడు. 2025 ఎలాంటి ఇచ్చాడు? షెడ్యూల్ కానీ షెడ్యూల్ అంటే ఆర్టికల్స్ ఏం అవ్వలేదు ఈసారి, నార్మల్ గా ఇప్పుడు 2025 లో రీసెంట్ గా ఏం జరిగిందో అదే. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు? మొత్తం అటెంప్ట్ చేస్తారా? మొత్తం అటెండ్ చేసాను, 8 మార్క్స్ పక్కగా అయితే 50+ దాటితే. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మ్యాథ్స్ పరంగా ఎలా ఉందన్న? మ్యాథ్స్ పరంగా ఎలా ఇచ్చారు? బాగానే ఇచ్చారు. క్వశ్చన్స్ ఎలా ఇస్తాను మ్యాథ్స్ పరంగా? మ్యాథ్స్ పరంగా ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు? మ్యాథ్స్ లో ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు? టాపిక్ చేయలేదని ఇదే కలపడాలు తీయడాలు అవే చేస్తున్నాడు. నువ్వు చెప్తున్నా, నేను ఎగ్జామ్ రాయలేదు అన్న. ఓకే అన్న. పుడుకులు తీసివేతలు గుణకారాలు ఎక్కువ అడుగుతున్నాడు. చాలా బేసిక్స్ చాలా బేసిక్స్ ఏంటి చదవని ఎట్టేది ఢిల్లీ ఒక 10 బిట్లు 13 బిట్లు. రీజనింగ్ డెడ్ ఈజీ అసలు, పేపర్ అంతా ఈజీ. జిఎస్ అయితే కొంచెం టైట్ చేశాడు, కొంచెం నా పేపర్ పరంగా. జనరల్ సైన్స్. జీకే కరెంట్ అఫైర్? జీకే అవి చాలా పర్లేదు. జీకే నుంచి ఎలా? జీకే అంటే చాలా ఈజీ కొడుతున్నారు, రాజ్యాంగ ఆర్టికల్స్ అదే చాలా ఈజీ అండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 50 చేశారు. మీ పక్క అయితే ఒక 35+. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. చెప్పండి, ఎగ్జామ్ ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ అయితే డెడ్ ఈజీ అండి. మ్యాథ్స్ లో ఎలా? యూకేజీ పేపర్ లా ఉంది. ఎల్కేజీ యూకేజీ పేపర్ లా ఉంది. రీజనింగ్ అయితే డెడ్ ఈజీ అసలు, ఇంకా చూసి పెట్టి వచ్చాం కాలేజ్ నుంచి. టైం అసలు మీకు సరిపోతుంది? టైం 10 నిమిషాలు మిగిలిపోయింది. టైం మిగిలిపోతుంది. బాగుంది పేపర్, చాలా బాగుంది. డెడ్ ఈజీకి ఇచ్చారు పేపర్. ఈజీ కూడా బెటర్ అంటారా, టఫ్ కూడా బెటర్ అంటారా? ఇది నార్మలైజేషన్ కదా, నార్మలైజేషన్ కాబట్టి టఫ్ గా ఇస్తారు. టఫ్ గా ఇచ్చి ఎవరైతే బెస్ట్ అటెంప్ట్ చేస్తారో వాడు ప్లస్ అవుతుంది కదా. చెప్పు పర్వాలేదు, చెప్పండి. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది చెప్పండి? మ్యాథ్స్ సూపర్ గా ఉంది, చిన్నపిల్లలు కూడా చదివేస్తారు, ఈజీగా ఉన్నది. మ్యాథ్స్ లో ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు? పూర్వకులు తీసేస్తున్నాడు అంటారా? రీజనింగ్ మాత్రం 5 సింపుల్ అన్న, చిన్న పిల్లడు అంగన్వాడి కూడా ఎట్టేస్తాడు, సింపుల్. జనరల్ సైన్స్? జనరల్ సైన్స్ టఫ్ గా ఉంది. ఏదైనా సరే ఒక జీకే టఫ్, జీకే టఫ్, ఏదంతా ఈజీ అంతే అన్న. చదివినోడికి అయితే అన్ని ఈజీయే, చదువుకున్నోడికి సూపర్ గా ఉందన్న. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ అన్ని ఈజీగా ఉన్నాయా? కరెంట్ అఫైర్ పరంగా ఎలా ఇస్తున్నాడు? జీకే కరెంట్ అఫైర్ పరంగా పర్లేదండి. జనరల్ సైన్స్? జనరల్ సైన్స్ పర్లేదు. రీజనింగ్ అన్ని పర్లేదు. పేపర్ ఈజీ అంటారా? ఈజీ. ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అడిగాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఓకే, ఎగ్జామ్ ఎలా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉంది? పర్లేదు. మ్యాథ్స్ పరంగా ఎలా ఉందా? మ్యాథ్స్ పరంగా అయితే పర్వాలేదు, మామూలు. మ్యాథ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు? సింపుల్ గా అడుగుతాడు, హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్. అది రీజన్ పరంగా? రీజన్ పరంగా అయితే పర్లేదు, సింపుల్ గా ఇచ్చాడు. జీకే కరెంట్ అఫైర్? జీకే మా రాజ్యాంగం గురించి అవన్నీ ఇచ్చాడు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? ఎన్ని క్వశ్చన్స్ అంటే నెగిటివ్ లేదు కదా, మామూలుగా పక్కాగా 35+. చెప్పలేదు, అది దశదరిద్రం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. కొత్తగా వచ్చిన లైక్ చేసుకోండి ప్లీజ్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి జై భారత్.